నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై సీఎం సమీక్ష. రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు గాడిలో ఉన్నాయన్న జగన్. ఎన్నికల ముందు ఇచ్చే హామీలు పవిత్రంగా ఉండాలి. 98% పైగా హామీలన్నీ పూర్తి చేశామన్న సజ్జల. గడప గడపకు వైసీపీ ఎమ్మెల్యేల కార్యక్రమం. 2024లో కూడా మాదే అధికారం అంటోన్న శ్రీధర్ రెడ్డి. అలై బలై దేశవ్యాప్తంగా జరగాలి. మానవతా విలువలను పోగొట్టుకోవద్దంటోన్న చిరంజీవి. ఇక వార్తల వివరాలు చూస్తే, ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు గాడిలో ఉన్నాయని తెలిపారు. ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందన్నారు. జీఎస్టీ వసూళ్లు సహా ఇతర ఆదాయాలు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలోనే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. పారదర్శక విధానాలు, నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడం వల్ల ఆదాయాలు గాడిలోనే ఉన్నాయని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలు పవిత్రంగా ఉండాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాము గతంలో చెప్పినవి 98% పైగా పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతకుముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలు నష్టపోయేలా చేశారని విమర్శించారు. అమరావతి ఉద్యమం పేరుతో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న ఆయన, అభివృద్ధి వికేంద్రీకరణ విధానం ఎందుకు ఎత్తుకున్నామో ప్రజల్లోకి తీసుకుని అవసరం ఉందన్నారు. అక్కడ సహజంగానే లాజికల్ మామూలు మనం న్యాచురల్గా ఎవరు ఆలోచించినా మన ప్రాంతానికో లేకుంటే వికేంద్రీకరణ వల్ల మన ప్రాంతానికి ఈ అడ్మినిస్ట్రేషన్లో ఒక పార్ట్ వస్తుంటే సహజంగా ఎవరైనా దాన్ని వెల్కమ్ చేస్తారా, వ్యతిరేకిస్తారా? వెల్కమ్ చేస్తారు. అలాంటి దగ్గర పోయి కూడా వీళ్ళ ఒపీనియన్ వాళ్ళ మీద రుద్దాలని చూస్తున్నప్పుడు ఇంకా దీన్ని అలాగే సహించడం కాదు, ఇది బయటకైతే దీని విషయంలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వెళ్ళాలనే దానికి ఏదైతే జనంలో ఉందో అలాంటి వాళ్ళు ఆ వర్గాలు మా దగ్గరికి రావడము, నిజంగానే ఇది కూడా ఇలాగే వదిలితే వీళ్ళు బుల్డోజ్ చేసేసి రుద్దాలని చూస్తున్నారు అందరి మేధాళ్ళల్లో. ఈ అమరావతి ఉద్యమం నడుపుతున్న వాటెవర్ ఆ శక్తులు చేస్తున్నాయో అది కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ముందు నుంచి యాక్చువల్ కోరుతున్న అంశం దీని మీదని. గతంలో కూడా మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మేనిఫెస్టో అనేది లేదా ఎన్నికల ముందు ఇచ్చే హామీలు ఎంత పవిత్రంగా ఉండాలంటే అవి రేపు ఆచరణలో కూడా 100కు 100% పూర్తి చేసే రకంగా ఉండేటట్టు ప్రయత్నం సీరియస్గా జరిగితేనే అలాంటి హామీ ఇవ్వగలగాలి. లేదంటే ముందు ఆకాశంలో చుక్కలు తెచ్చిస్తామనొచ్చు ఒకడు, లేదా చార్మినార్ మీకు రాసిస్తామనొచ్చు, లేదా ఇంకొకటి ఏదో చేస్తామనొచ్చు, పెద్ద పెద్ద ఇవన్నీ మీ ఇంటి మొత్తం 1 కేజీ బంగారం ఇస్తామనొచ్చు, ఏదైనా అనొచ్చు. దానికి ఒక ఎన్నికల్లో ఎట్లో అట్లా గెలిచి ఆ తర్వాత వాటిని చాపు చుట్టేసి పక్కన పడేయచ్చు అనుకునే పార్టీలు వస్తున్న రోజుల్లో మన రాష్ట్రంలోనే గత ప్రభుత్వంలో కూడా చూసిన మన నేపథ్యంలో ఖచ్చితంగా ముక్తాడు వేయాల్సిన అవసరం అయితే ఉందని భావిస్తున్నాం. బీఆర్ఎస్ జాతీయ పార్టీతో దేశంలో విప్లవాత్మక మార్పు రానుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ మండలంలో బీటీ రోడ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే బాపురావుతో కలిసి ప్రారంభించారు. 14 ఏళ్లకు పైగా అలుపెరగకుండా పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిపారని తెలిపారు. జై భారత్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. దానికి మనకి తీసుకొని పక్క పడేసే అవసరం ఏం లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్
అని అంటే సరిపోతుంది. మన దగ్గర మనకి టీఆర్ఎస్ అలవాటు అయిపోయింది కాబట్టి అదే నడిపిద్దాము. ఇంక మరి పక్కకు మహారాష్ట్రకు తొలి సమావేశం, పెద్ద సమావేశం మహారాష్ట్ర పెడదామంటారు ముఖ్యమంత్రి గారు. అటువంటి అప్పుడు ఈ మరాఠీ మాట్లాడే బూత్ కానీ, ఆదిలాబాద్ కానీ, ముథోల్ కానీ, మన ప్రాంతంలో సిర్పూర్ కాగా చెన్నూరు వరకు కూడా చుట్టూ మహారాష్ట్ర ఉంటుంది. బాగా మంది బంధుత్వాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు రైతు ఆత్మహత్యలు మన తెలంగాణలో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు రైతు ఆత్మహత్యలు లేవు. దానికి ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి మరి ఆలోచనతో చేయగలిగిండో 24 గంటల కరెంట్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మంచి విత్తనాలు ఇవ్వడం కానీ, మనం పండించిన పంటలు ఎంఎస్పీ మీద ధర పైన కొనడం కానీ ఇవన్నీ చేయడం మూలంగా రైతు ఆత్మహత్య తగ్గిపోయాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్కు పొలిటికల్గా రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి లేదు, శూన్యం ఉంది, ఎన్నో చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ఢిల్లీ లెవెల్లో వచ్చినటువంటి అవార్డులు మాత్రం ఇవాళ ఆపలేదు. చూసారు కదా, 20 గ్రామ పంచాయతీలలో 19 గ్రామ పంచాయతీ మనకే వచ్చినాయి. మరి దాదాపు 75 మున్సిపాలిటీలలో 30 మున్సిపాలిటీలు తెలంగాణకే మున్సిపాలిటీలకు రావడం జరిగింది, అవార్డు రావడం జరిగింది. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడంతో పాటు ప్రజలకు నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు గతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించామని ఎమ్మెల్యేలు ఇప్పుడు విధిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యేలు దుద్దకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో సమస్యలు దాదాపుగా 99% సమస్యలు ఎక్కడా లేవు. ఏదో ఉంటే 0.1%, 0.5% సమస్యలు ఉంటాయి. అవి కూడా ఏది ఈ చేయూత లేదంటే ఇంకా పెన్షన్లు కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్తో రానటువంటి వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాం. పీపుల్ ఆఫ్ పుట్టపర్తి ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రెండోసారి గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. సమస్యలు ఏమన్నా వచ్చినా మా దృష్టికి వస్తున్నాయి. మా లీడర్లు ఉన్నారు. ప్రతి పంచాయతీ పరిధిలో మా సర్పంచులే గెలిచారు, ఎంపీటీసీ మా వాళ్ళే గెలిచారు. అదేవిధంగా ప్రతి మండల్లో కూడా ఎంపీపీ మా పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఎంపీపీగా ఉంటున్నారు. కాబట్టి ఏ సమస్య వచ్చినా అక్కడికక్కడే పరిష్కారం చేస్తున్నారు. మా లీడర్లు మిగతా వాళ్ళ మాదిరి కాదు, బాగా గట్టి పనిమంతులు, బాగా పనిచేస్తూ ఉన్నారు. అందుకని సమస్యలు లీడర్ దగ్గర తక్కువ వస్తూ ఉన్నాయి. ప్రేమను ఇతరులకు పంచేందుకు ఉద్దేశించిన అలయ్ బలయ్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందంటూ ప్రముఖ తెలుగు సినీ నటుడు చిరంజీవి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్నారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రముఖులను ఆహ్వానిస్తారు. ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి తాను రావాలని చాలా కాలంగా అనుకుంటున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. కానీ తనకు అవకాశం రాలేదన్నారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్, అల్లు అరవిందులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. కానీ ఇవాళ తనకి అవకాశం దక్కిందన్నారు. ఒక మంచి సినిమా హిట్ సాధించిన మర్నాడే అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఉన్న అలయ్ బలయ్కి విస్తృత ప్రాచుర్యం తీసుకొచ్చిన ఘనత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమం ఈ సంస్కృతుల్లో అంతర్భాగంగా, తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగంగా ఎప్పటి నుంచో ఉన్నా సరే దానికి ప్రాచుర్యాన్ని తీసుకొచ్చి దానికి ఒక విస్తృతమైనటువంటి ఈ భారతదేశంలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక దత్తన్న గారే అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అందుకని మీరు క్లాప్స్ కొట్టి ఆయన అభినందించాలి. ఇప్పుడే మీరు చప్పట్లు కొట్టడం మీద కొంచెం తప్పగా ఉన్నారు ఏంటని చెప్పేసి నేను విద్యాసాగర్ గారితో అంటుంటేను వాళ్ళందరూ భోజనం చేయాలి కదా, చేతులు అంటే ఖరాబ్ అయిపోతాయని వాళ్ళు కొట్టట్లేదు, భోజనం చేసి వచ్చిన తర్వాత మాత్రం చూడండి విజృంభిస్తారని అన్నారు. కాబట్టి ఇదంతా నేను జోక్గా అంటున్నా సరే ఈ కార్యక్రమం అనేది ఎంత ఉన్నతమైనదంటే ఎక్కడ ఏ సదస్సు జరిగినా, ఎక్కడ ఏ సమావేశం జరిగినా, ఎక్కడ ఏ సమ్మేళనం జరిగినా సరే అవన్నీ కూడా రాజకీయ పరంగానో లేక మతపరమైనవో, కులపరమైనవో, విద్య, వైద్యం, వైజ్ఞానిక వినోదపరమైనవో ఉంటాయి తప్ప
వాటన్నిటికీ అతీతమైనటువంటి స్నేహానికి, సహృద్భావానికి, ఒక ధాతృత్వానికి, ఒక ప్రేమను మాత్రమే ప్రధానంగా పంచడం, పుచ్చుకోవడం అనేది ఎక్కడ లేదు. అది అద్భుతమైన తెలంగాణ సంస్కృతిలో ఉండటం అన్నది చాలా గొప్ప విషయం. ఇది ఇక్కడే కాదు, దీనికి మరింత ప్రాచుర్యం వచ్చి ఇది దేశవ్యాప్తంగా కూడా ఇది జరగాలి, ఇది వ్యాపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సనత్నగర్ నియోజకవర్గం మోండా మార్కెట్ డివిజన్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలను జరిపారు. అనంతరం మంత్రి తలసాని చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జన్మదినాన్ని పురస్కరించుకుని గోడ గడియారాల బహుమతులుగా అందజేశారు. పేదింటి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజాదరణ పొందిన ఏకైక తెలంగాణ ముద్దుబిడ్డ తలసాని శ్రీనివాస్ యాదవ్ అని ఆయన కొనియాడారు. మార్కెట్ పుట్టి నుంచి మా ఫాదర్ దీనికి పెద్ద దిక్కుగా ఉండి ప్రజలుగా ఈ మార్కెట్ని ఎంతమంది తీసేయాలన్నా తీయకుండా ఇన్ని రోజులు ఆపిన తర్వాత మా తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ కానీ మేము కానీ ఇన్ని రోజులు ఒక్క రూపాయి వసూలు చేయకుండా అందరినీ ఫ్రీగా ఇన్ని ఏళ్ళ సంది ఇది చేస్తున్నాం. ఇప్పుడు తమ్ముడిని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆరోగ్యాలతో ఉండి మా మార్కెట్లో ఉన్న అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనం మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ మోండా మార్కెట్లో జరుపుకోవడం జరుగుతుంది. సింగన్న గారు ప్రజల మనిషి, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తూ అనేక డెవలప్మెంట్స్ అనేది జరుపుకుంటున్నాం. ఆయన ద్వారా చేసుకోగలుగుతున్నాము. సింగన్న బర్త్డే సెలబ్రేషన్స్ సెక్రటరీ మధు గారి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను ఇక్కడ జరుపుకుంటున్నాము. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినందున ఘనంగా సంబరాలు నిర్వహించుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీగా మారుస్తున్నట్లు ప్రకటించడం తెలంగాణ ప్రజల అదృష్టమని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. కేసీఆర్ దేశానికి ఆదర్శమైన నాయకుడని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ప్రజలకు, రైతులకు శుభసూచకమని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు యావత్ భారతదేశంలో అమలు చేసేందుకు గాను సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించడం జరిగిందన్నారు. యావత్తు ఉన్న భారతదేశం ఉన్న ప్రతి ప్రజలకు కూడా న్యాయం కావాలని చెప్పి కోరుకుంటూ అయితే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఇవాళ ఎట్లే బంగారు తెలంగాణ సాధించడం, రాబోయే కాలం కూడా బంగారు భారత్గా నిర్మించాలని చెప్పి కోరుకుంటూ వారికి సంపూర్ణ మద్దతుగా వేల్పురం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా రేపటి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా తయారవుతారు. మన తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి చాలా మన తెలంగాణ ప్రజలు ఎంతో సుభిక్షంగా ఇవ్వాలి, ఎంతో సంతోషంగా ఉన్న మన టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చడం జరిగింది. అలాగే దేశ ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉండాలనే ఒక కోరిక మేరకు దేశ రాజకీయాలకు రావడం జరిగింది. దీనికి మేము స్వాగతిస్తున్నాం సార్. ఎప్పుడు ఎల్లవేళలా మీ వెన్నంటే ఉంటామని మా వేల్పూర్ ప్రజల తరఫున ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన సమస్య పరిష్కరించాలని సూసైడ్కు పాల్పడ్డాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి బాలాజీనగర్ వాసిగా గుర్తించారు. అప్రమత్తమైన స్థానికులు నగరంలోని జై భారత్ హాస్పిటల్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కలెక్టరేట్లో ఏ వర్క్ మీద వెళ్ళారు? మా అమ్మ ఎంఆర్ఓ రిటైర్ అయిపోయారు. అక్కడే అంత సర్వీస్ చేసి అంత ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడితే ఎలా ఉంటుంది సార్? బిల్ పవర్ పోతుంది కదా, ఇంత కష్టపడి ఎంతో బతుకు ఎంతో కష్టపడి లేదు సార్, బతకాలం లేదు, బిల్ పవర్ పోయింది. ఇదైతే ఈ చేయి మొత్తం పోసి లేకపోతే చంపేది. అక్కడ మీరు ఏ పని మీద వెళ్తే వాళ్ళు నా షాపు సంబంధించిన వస్తువులు కొనడానికి వెళ్ళాను. ఎవరు అతను హిందీ వాళ్ళు చేత తీసుకున్నాను. మీ పేరు? వంశీ సార్. మీరు ఎక్కడ జాబ్ చేస్తారు? స్టేట్ బ్యాంక్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరంలోని భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. కాకినాడ, రాజమహేంద్రవరం, కోనసీమల్లో వర్షం నేపథ్యంలో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అటు కృష్ణా జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. కురిసిన అకాల వర్షానికి తిరువూరు ప్రధాన రహదారులన్నీ నదులు తలపిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ఇళ్లలోకి వరద నీరు వచ్చేరుతోంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురిసిన వర్షానికి ఎమ్మెల్యే ఆఫీస్ నీట మునిగింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రహదారులన్నీ నదులు తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవి న్యూస్ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV45.